నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ దరఖాస్తుల గురించి ఈ వీడియో చేస్తున్నాయండి. మన ఏలూరు జిల్లాలో మన జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులను ఒకసారి పునఃసమీక్షించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాయండి. ఒక్క ఏలూరు జిల్లాయే కాదండి, నేను ఏలూరు జిల్లా కాబట్టి ఏలూరు గురించి చెప్తున్నాను. జిల్లా గురించి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సామాన్యులకి అర్జీదారులకి ఏమైనా అన్యాయాలు జరిగితే లోటుపాట్లు ఉంటే వాళ్ళకి పరిష్కరించే విధంగా ఈ పీజీఆర్ఎస్ పథకాన్ని ఈ గ్రీవెన్స్ని పెట్టారండి. కానీ మా ఏలూరు జిల్లా కలెక్టర్ మేడం గారు కూడా పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి దరఖాస్తుని పరిష్కరించాలి, పోటీ తత్వంతో పరిష్కరించాలి, ఒక్క ఫిర్యాదు కూడా దరఖాస్తు కూడా పెండింగ్లో ఉండడానికి వీల్లేదని అంటున్నారండి. చాలా సీరియస్గా ఉన్నారు పీజీఆర్ఎస్లో అని చెప్పి రోజు డైలీ చూస్తున్నాం. కానీ పీజీఆర్ఎస్లో పెట్టిన దరఖాస్తులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటున్నాయండి. అంటే అన్నీ నేను అనట్లేదండి, ఎక్కువ శాతం అంటే పరిష్కారం అవ్వచ్చు, కానీ ఎక్కువ శాతం ఆవిష్కృతంగానే ఉంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే మా గుడివాడ, అంటే ఇదివరకు కృష్ణా జిల్లాలో ఉండేది అనుకుంటా, ఇప్పుడు ఏలూరు జిల్లాలో కలిపినట్టు ఉన్నారు. ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇలాగే నేను పీజీఆర్ఎస్లో దరఖాస్తు పెట్టేయండి కానీ అది అప్లోడ్ చేయలేదండి, ఆన్లైన్లో కనబడట్లేదు అని చెప్పి అన్నారండి. ఆయన బాగా తెలిసిన ఆయన కాబట్టి, కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఆన్లైన్లో బయట ఆన్లైన్ చేయించారండి బయట. అదే తెలియని వాళ్ళు అయితే ఇంకా అక్కడ చేశారు కదా కలెక్టరేట్లో అని చెప్పి అనుకుంటారు. ఆయన నాకు ఎందుకంటే నేను ఈ మధ్యన మొన్న 5వ నెలన 18వ తారీఖున జిల్లా కలెక్టరేట్కి ఒక అప్లికేషన్ తీసుకెళ్ళేయండి. అది నాకు అర్జీ నెంబర్ కూడా ఇచ్చారండి, రసీదు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూపిస్తుంటే అది అప్లోడ్ చేయలేదని చెప్పి వస్తుంది, నో అటాచ్మెంట్స్. కనీసం నా ఫిర్యాదు కూడా అప్లోడ్ చేయలేదట. ఇలాగ ఎన్నో ఉన్నాయండి, జరుగుతుంటాయి. కానీ చాలామందికి తెలియకపోవచ్చండి. చాలామంది బయట ఆన్లైన్ చేయించలేరు కదండి. డైరెక్ట్ ఇప్పుడు మండల ఆఫీస్లో సమస్యలు పరిష్కారం లేదని చెప్పి, డివిజన్ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో పరిష్కారం అవ్వలేదని చెప్పి జిల్లా కలెక్టరేట్కి వెళ్తే జిల్లా కలెక్టరేట్లో అక్కడ సిబ్బంది ఇలా చేస్తున్నారండి. మరి మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలుసో తెలియదు, కానీ ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటంటే తెలియని వాళ్ళు అయితే ఇంకా అలాగే ఉంటారండి. మేము ఇంకోటండి, పీజీఆర్ఎస్లో మా ఐటీడీఎఫ్ఈఓ కోట రామచంద్రపురం వారికి 2025 4వ నెల 17వ తారీఖులో ఒక అర్జీ ఇచ్చేవండి. అర్జీ జాయింట్ కలెక్టర్ గారు పరిష్కరిస్తారన్నారు, రిసిప్ట్ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు ఏమో పీఓ గారికి పంపించినట్టు నాకు మెసేజ్ వచ్చిందండి. మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్కి పంపించా అన్నారు. ఈరోజు చూపిస్తేనేమో మార్నింగే చూపించాండి పొద్దున్న, అది పరిష్కరించారు అంటున్నారు. కానీ ఏ విధంగా పరిష్కరించారో అది రిసిప్ట్ లేదండి, క్లోజ్ చేశారు ఐటీడీఏలో. అంటే పీజీఆర్ఎస్లో పెట్టిన ప్రతి అర్జీ ఇంకొన్నేమో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెట్టిన అర్జీకి కూడా తహసీల్దార్ గారు ఏ విధంగా అంటే, ఇప్పుడు పోలవరం ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, పోలవరం గురించి సమాచారం అడిగితే రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, విజయవాడ అలాగే ఇస్తున్నారు, ఆ సమాచారం ఇస్తున్నారు. నేను అడిగిన ఫిర్యాదు ఒకటైతే వాళ్ళు వేరే విధంగా ఇస్తున్నారు. ఫిర్యాదులు నమోదు చేయట్లేదు, అప్లోడ్ చేయట్లేదు, ఆన్లైన్లో కనబడట్లేదు. ఒకవేళ అప్లోడ్ చేసి నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఎందుకు తహసీల్దార్ మీద, చిన్న చిన్న అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు. నేను ఈ వీడియో ద్వారా సూటిగా ఓడి చెప్తున్నానండి, కలెక్టర్ గారు ఒక్కసారి క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ నెట్వర్క్లో, అసలు గ్రౌండ్ స్థాయిలో, కింద స్థాయిలో అసలు పీజీఆర్ఎస్ దరఖాస్తులు ఏ మండలంలో ఎన్ని వచ్చినాయి, మన జిల్లాలో ఎన్ని మండలాలు, ఏ మండలంలో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి, ఎన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి పరిశీలించాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.